నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కొందరు నేతల పేర్లు చెప్పగానే ఆటోమేటిక్గా వాళ్ళ నియోజకవర్గం గుర్తొస్తుంది. అందులో కొందరు చాలా ప్రముఖంగా ఉంటారు. దాంట్లో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కన గుర్తొచ్చేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు వల్లభనేని వంశీ. అటు సినిమాల పరంగా ఇటు రాజకీయాల పరంగా ఎప్పుడూ ఆయన గురించి ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మొన్న కూటమి ప్రభుత్వం గెలిచాక ఆ తర్వాత ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జైలు జీవితం అనుభవించడం, అనారోగ్యం పాలవడం మనం చూసాము. ఆయన ఎప్పుడెప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తారా అంటూ ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ బ్యాక్ టు ఫీల్డ్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆయన ఆరోగ్యం కుదుట పడిందా, మరి ప్రత్యక్ష రాజకీయాలు మీదట ఆయన చురుగ్గా ఉండబోతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా దుందుడుకు స్వభావము, ఒకప్పుడు మెతక వైఖరి అన్న పేరు, ఆ తర్వాత తెలియకుండానే కాంట్రవర్సీలో ఇరుక్కున్న విధానము, కొన్ని సందర్భాల్లో నోరు జారి నెత్తి మీదికి తలనొప్పులు తెచ్చుకున్న అనేక అంశాలు వెరసి వల్లభనేని వంశీ గారు మళ్ళీ ఫీల్డ్లోకి బ్యాక్ అయ్యారన్న న్యూస్. ఒక్కసారి ఆయన గురించి. వాస్తవానికి ఏంటంటే వల్లభనేని వంశీమోహన్ గారు విద్యాధికుడు. ఆయన 10th ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకర్ అన్న విషయం, టాప్ ర్యాంకర్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. టాప్ 1 to 10 ర్యాంక్స్లో ఆయన ర్యాంక్ ఉండేది, అంత విద్యాధికుడు. ఆ తర్వాత ఆయన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి MBBSc అంటారు, మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్, అందులో బంగారు పథకం సాధించినటువంటి విద్యార్థి, గోల్డ్ మెడలిస్టు. తర్వాత ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ముందు అంటే ఆయన గన్నవరంలో పుట్టారు, పెరిగారు, చదువు నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి ఆ సామాజిక వర్గంలో, కమ సామాజిక వర్గంలో పరిటాల రవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుని పరిటాల రవి గారితో కలిసి ఆయన అనుయాయులుగానో లేకపోతే ఆయన అభిమానులుగానో ప్రయాణం సాగించినటువంటి వాళ్ళు వల్లభనేని వంశీమోహన్ గారు కూడా ప్రథమ వరుసలో నిలుస్తారు. 2009 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఆయన విజయవాడ లోక్సభకి పోటీ చేశారు. లగడపాటి రాజగోపాల్ గారు రెండోసారి 2004 ఆయన గెలుపొందారు. 2009 లగడపాటి రాజగోపాల్ గారి చేతిలో కేవలం 13,000 లోపు 12,000 పైన ఆ ఓట్ల తేడాతోనే వంశీ గారు ఓడిపోయింది. అలా ఓటమితో ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఓటమితో అంటే అక్కడ చనుమోలు రాజీవ్ అనుకుంటా, చనుమోలు వెంకటరావు గారి ఆ అబ్బాయి మనవడం, అతను మనకి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు రంగంలో. దాంతో ఆ త్రిముఖ పోరులో మీకు వల్లభనేని వంశీమోహన్ గారు 2009లో ఓడిపోయారే కానీ ప్రజారాజ్యం లేకుండా ఉంటే లగడపాటి రాజగోపాల్ గారిని కూడా వల్లభనేని వంశీమోహన్ గారు ఆ రోజే ఓడించి ఆయన మొదటిసారి జయకేతనం ఎగురవేసేవారు. త్రిముఖ పోటీ వల్ల సాధ్యపడలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పైగా హోరాహోరీ పోరులో కేవలం 13,000 లోపు ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయింది. 14కి వచ్చేటప్పటికి మనకి గన్నవరం నియోజకవర్గం నుంచి డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారిని, ఆయన మీద దుట్టా రామచంద్రరావు గారు కాపు సామాజిక వర్గం. ఈ గన్నవరం నియోజకవర్గం ఎట్లా ఉంటుందంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్టు యోధుడు, ఆయన 3 పర్యాయాలు ఆయన పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం. వెలివేలు సీతారామయ్య గారిని, తెలుగుదేశంలో మూల్పూరి బాలకృష్ణారావు గారిని, ఆ తర్వాత మనకి గద్ది రామ్మోహన్ రావు గారు మొట్టమొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదేశంలో టికెట్ నిరాకరించి దాసరి బాలవర్ధన్ రావుకి ఇస్తే గద్ది రామ్మోహన్ రావు గారు 94లో స్వతంత్ర అభ్యర్థిగా గెలవటం. ఆ తర్వాత గద్ది రామ్మోహన్ రావు గారు విజయవాడ లోక్సభకు వస్తే దాసరి బాలవర్ధన్ రావు గారు ఆయన గెలవటం. తర్వాత మీకు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని యాదవ సామాజిక వర్గం. ఇట్లా మొదట రెడ్లు పుచ్చలపల్లి సుందరయ్య గారు, తర్వాత కమ సామాజిక వర్గం, యాదవుల నుంచి ఒకసారి తిరిగి మళ్ళీ వల్లభనేని వంశీమోహన్ గారు ఇక్కడ ఆయన రావటం జరిగింది. ఇక్కడ వైకాపా ఏంటంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సహాధ్యాయ అయినటువంటి కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు 14 ఎన్నికల్లో. 10,000 లోపు ఓట్ల ఆధిక్యతతో 9,400 అనుకుంటా, 9,400 ఓట్ల ఆధిక్యతతో వల్లభనేని వంశీమోహన్ గారు శాసనసభ్యుడిగా ఆయన మీద విజయం సాధించి ఆయన శాసనసభలోకి అడుగుపెట్టి 14 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వల్లభనేని వంశీమోహన్ గారు కూడా శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు. 19 ఎన్నికల్లో ఆయన గెలిచింది కూడా వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు గారి మీద. ఈసారి కమ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గన్నవరం అనేది కమ సామాజిక వర్గ సంప్రదాయ స్థానం. అది కాపులు యాదవులు ఉన్నప్పటికీ పూర్తిగా కమ్మవారి యొక్క ఆధిపత్యం ఎక్కువ, వారి సంఖ్య కూడా ఎక్కువ కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలని యార్లగడ్డ వెంకటరావు గారికి అవకాశం ఇచ్చారు.
ఆయన మీద 838 స్వల్ప ఓట్ల తేడా అయినప్పటికీ హోరాహోరీ పోరులో మీకు వల్లభనేని వంశీమోహన్ గారు గెలిచారు. ఆ గెలవడానికి కారణం ఏంటంటే మీకు ఎనికేపాడు అనేది పూర్తిగా కమ్మవారి ఆధిపత్యంలో ఉంటుంది. అట్లాగే రామవరప్పాడు అంటారు. మనం విజయవాడలో నుంచి బెన్ సర్కిల్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళేటప్పటికి అది రామవరప్పాడు రింగు, రైట్ తీసుకోగానే అదంతా రామవరప్పాడు. ఆ రామవరప్పాడు మొత్తం ఏంటంటే ఆ మండలం ఏంటంటే కాపుల యొక్క ఆధిపత్యం ఎక్కువ. వాళ్ళతో చాలా సత్సంబంధాలు నేర్పారు. ఎందుకంటే డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారికి ఆ కాపులు ఇచ్చేటటువంటి ప్రాంతం కేవలం ఆయన మీద 9,400తోనే వంశీమోహన్ గారు అంత క్రితం గెలుపొంది అక్కడ ఆ మండలంలో ఉన్నటువంటి ఆ తీవ్రతను ఆయన గమనించి కాపులతో చాలా సఖ్యతగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అది 838 ఓట్లు ఆధిక్యతతో యార్లగడ్డ వెంకటరావు గారి మీద గెలవడానికి వల్లభనేని వంశీమోహన్ గారికి చాలా ఉపకరించింది. గెలిచిన తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఆయనని బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఆయన వైకాపాలో చేరి వైకాపా శాసనసభ్యుడిగా నేను కొనసాగటం జరిగింది. ఆయన ఎవరు అవునన్నా కాదనుకున్నా ఈజ్ ఎ లీడర్ మెటీరియల్ అండి. ఎందుకంటే ఏ కారణం చేత ఆయన అలా మాట్లాడారో, ఏ ఉద్దేశంతో మాట్లాడారో, ఎవరు ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే మాట్లాడారో మాట్లాడాల్సి వచ్చింది. ఆయనైనా కొడాలి నాని గారైనా మాట్లాడిన తర్వాత ఏంటంటే సొంత సామాజిక వర్గంలోనే ఇద్దరు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అంటే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది కాబట్టి ఆ రెడ్ బుక్లో ఖచ్చితంగా ఆయన వీళ్ళ పేర్లు ఆయన రాసుకున్న తర్వాత వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయింది. ఎవరు? వల్లభనేని వంశీమోహన్ గారు యార్లగడ్డ వెంకటరావు గారి చేతిలో. సరే, జైలుకు వెళ్ళారు, తిరిగి వచ్చి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇచ్చారా, వెలుపలికి వచ్చిన తర్వాత ఇచ్చారు, రాజకీయాల్లోకి నేను కొనసాగను, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అనేటటువంటి ప్రకటన అయితే ఆయన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానిని సీరియస్గా తీసుకున్నారా తీసుకోలేదా అన్నది కాసేపు పక్కన పెడితే ఆయన మళ్ళీ ఎన్నికలు వస్తే 29 ఎన్నికలకి ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ గారిని పోటీ చేయమని కోరతారు. లేదు, నేను విరక్తి చెందాను, ఒక విధమైనటువంటి రాజకీయ వైరాగ్యాన్ని పొంది ఉన్నానంటే వారు అర్ధాంగికి ఇవ్వమని ఆయన చెప్తారు. ఈయన అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీమోహన్ గారు అర్ధాంగికి ఇస్తామని చెప్తారు. ఆ స్థానం తప్ప మరొకరికైతే ఆ స్థానం ఇవ్వరు. అంటే ఆయన తప్పుకునే ఉద్దేశం ఎంతవరకు ఉందని అనుకోవచ్చు? నేనైతే ఉందని అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన ఒకంత కాదు చాలా వైరాగ్యానికి లోనైనప్పటికీ కూడా ఈజ్ ఆల్వేస్ ఏ లీడర్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను మీకు మొన్న కూడా చెప్పా, నేను కొంతమందిని చాలా గౌరవిస్తాను అన్నా. గౌరవించేటటువంటి వారి జాబితాలో నిమ్మకాయల చినరాజప్ప గారు, ఇక్కడ వి హనుమంతరావు గారు, ఇట్లా కొంతమంది ఉన్నారండి. సరే, ఈయన పార్టీ మారినా ఈవేళ తెలుగుదేశం పార్టీలో గెలిచి వైకాపాలోకి వచ్చిన వైకాపాలో మొన్న 2024లో ఓడిపోయి ఈవేళ ఆయన కొనసాగుతున్నా ఏంటంటే వాళ్ళు తమ వర్గం అనుకునేటటువంటి వారి కోసం వారు ఎంత దూరమైనా వచ్చినటువంటి నేతల జాబితాలో ఖచ్చితంగా వల్లభనేని వంశీ గారి పేరుని మనం చెప్పుకొని తీరాలి. ఎందుకంటే తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుంటే, ఇక్కడ వర్గం అంటే కులం కాదండి, సొంత సామాజిక వర్గం కాదు. వర్గం అంటే తనతో పాటు కలిసి ప్రయాణించే అన్ని సామాజిక వర్గాలలో నుంచి కొంతమందిని వీరు ఎంచుకుంటారు. వాళ్ళ కోసం వీళ్ళు ఎంత దూరమైనా వస్తారు. అలా వచ్చేటటువంటి నేతల జాబితాలో ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ గారు ఉంటారు, సందేహమే లేదు. ఏమో ఒకవేళ వైకాపా నిజంగా అధికారంలోకి వస్తే 2029 ఎన్నికలు అధికారంలోకి వైకాపా వచ్చిందని అనుకుందాం కాసేపు. వల్లభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారనుకుందాం, గెలిచారనుకుందాం, ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి మండలిలో ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు రాష్ట్ర మంత్రి. ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ గ్రూప్స్లో తర్వాత లేకపోతే కామెంట్ బాక్స్లో మీది వైసీపీ ఛానల్, లేకపోతే మీరు వైసీపీ ముసుగేసుకున్నారు, ఇవన్నీ పెడుతుంటారు మన వాళ్ళు. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే మనం ఒక విధంగా సశాస్త్రీయమైనటువంటి ఒక రాజకీయ చర్చ మనం చేస్తున్నాం. అది సామాజిక వర్గాల వారీగా కావచ్చు, నియోజకవర్గాల వారీగా కావచ్చు, పార్టీల యొక్క సిద్ధాంతాలని భావజాలాల్ని పార్టీ వాళ్ళు ప్రవర్తించేటటువంటి విధి విధానాలు కొన్ని ఉంటాయండి. అవి ప్రజలకు కొన్ని నచ్చుతాయి, ఆమోదయోగ్యమైతాయి. కొన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వాటిని హర్షించరు, ఆమోదించరు. మనం ఎంత రుద్దాలని చూసినా చెయ్యరు. అలా ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ గారు, కొడాలి నాని గారు ఏమైంది, వాళ్ళు చేసినటువంటి విమర్శలు సొంత సామాజిక వర్గంలో ఖచ్చితంగా తీవ్రమైన వ్యతిరేకతను అయితే తీసుకొచ్చాయి, మనం కాదనలేము. మనం ఇదే అంశానికి సంబంధించి కాసేపు మనం దాన్ని ఇట్లా తిరగవేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి అంశం తీసుకొస్తే ఇప్పుడు ఇందులోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు సొంత గూటికి వెళతారు అనేటటువంటి
ఛాయలు కనిపించినప్పుడు మనం ఒక విశ్లేషణ చేస్తే కింద ఎట్టి పరిస్థితుల్లో వైకాపాలో రానివ్వకూడదు అనేటటువంటి కామెంట్స్ మనం చూసాం. అవును. అట్లాగా ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ గారు, కొడాలి నాని గారు ఏంటంటే వాళ్ళ సొంత నియోజకవర్గాలు, ఆయనది గుడివాడ, ఆయనది గన్నవరం. మనం ఓడిపోయి ఉన్నారు, కాదని లేని వాస్తవం అది. ఎవరైనా దాన్ని మనం అంగీకరిస్తాం, ఓడిపోయారు కాబట్టి. ఇద్దరు మళ్ళీ ఎవరి చేతిలో ఓడిపోయారు? ఇద్దరు వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళ చేతుల్లోనూ ఓడిపోయారు. నానిగారేమో కొరకండ్ల రాము గారి చేతిలో, ఈయనేమో యాలగడ్డ వెంకటరావు గారి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఇక్కడ గన్నవరం నియోజకవర్గం గురించి మనం కాసేపు గుడివాడ పక్కన పెడితే, గన్నవరం నియోజకవర్గం గురించి మనం కొంత పరిశోధన చేస్తే అక్కడ మనకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషను, రామవరప్పాడులో నాకు చాలామంది తెలుసు అండి. నేను చాలామందికి రామవరప్పాడులో తెలుసు, చాలామంది తెలుసు రామవరప్పాడులో. మనం ఫోన్ చేస్తే వాళ్ళు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, యాలగడ్డ వెంకటరావు గారి మీద విపరీతమైనటువంటి అసంతృప్తి అయితే బయలుదేరింది. ఆయన అనుచరులు కావచ్చు, అనుయాయులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవన్నీ కూడా అంత క్రితం ఏ శాసనసభ్యుడున్నా జరిగేటటువంటి స్థాయి కంటే చాలా పై స్థాయిలో జరుగుతున్నాయి. ఇవాళ రాజధాని ప్రాంతం కూడా దానికి సమీపంలోనే కేంద్రీకృతమై ఉంది కాబట్టి విపరీతమైనటువంటి కొన్ని విపరీత ధోరణిలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి విపరీతమైనటువంటి అసంతృప్తి అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి మదనం బయలుదేరుతుంది. ఎందుకంటే యాక్చువల్లీ వల్లభనేని వంశీమోహన్ గారు ఈజ్ ఏ ఈజీ యాక్సెస్ఫుల్ పర్సనాలిటీ. చాలా మందికి తెలియని విషయం ఇది. వెరీ ఈజీ యాక్సెస్ఫుల్ ఎవరికైనా. ఆయనకు వందమాగతులు ఉంటారు, అనుచరులు ఉంటారు, ఆయనని జాగ్రత్తగా చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా ఆయన శుభాశుభాలకి ఆయన హాజరు కావడం కానీ, అట్లాగే ఆయన ఎక్కడికి వచ్చినా, ఏ కార్యక్రమానికి వచ్చినా హీఈస్ వెరీ యాక్సెస్ఫుల్. ఎవరితో అయినా, ఏ స్థాయి వాళ్ళతో అయినా, ఏ వయసు వాళ్ళతో అయినా హీఈస్ వెరీ యాక్సెస్ఫుల్ పర్సన్. లీడర్కి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం అది. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి ఒక విధమైనటువంటి ఒక వాక్యూమ్ అన్నమాట. ఆ వాక్యూమ్లో నుంచి ఆయన వెలుపలికి వచ్చారు. మళ్ళీ నియోజకవర్గం అంతా మన పరిశోధనలో మనకు అర్థమైంది ఏంటంటే, నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఆయన పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి, వీటన్నిటికీ అతీతంగా శుభాశుభాలకు ఆయన హాజరవుతున్నారు. కొన్ని తెలిసే అనుకోండి, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా అక్కడికి వెళ్ళటం తన కర్తవ్యంగా భావించి, బాధ్యతగా భావించి అక్కడికి ఆయన హాజరవుతున్నారు. అదేమవుతుందంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఇమేజ్ని డెవలప్ చేస్తుంది. అది ఒక లీడర్కి ఉండాల్సినటువంటి ఒక లక్షణం. ఒకప్పటి రోజులు కాదు సంధ్య గారు. ఏంటి, ఒక మండలానికి వెళ్ళి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చేసేవాడు, ఈ మండలం అంతా నువ్వు చూసుకో, వేసేయండి అంటే మండలాధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి సామంతరాజు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మనం ఈసారంతా వీళ్ళకి ఓట్లు వేస్తున్నాం అంటే ఓకే, ఆయన మన ఎమ్మెల్యే అభ్యర్థి, ఇది మనం గుర్తుంటే అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు. మండలాల్లో మళ్ళీ గ్రామాలు, ఈ గ్రామాలు ఇక్కడ ఏంటంటే ఏం జరిగినా కూడా ఎమ్మెల్యే వస్తున్నారా లేదా. నాకు బాగా సన్నిహితుడైనటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పినటువంటి ఒక విషయం మీకు చెప్తాను నేను. ఒకరింట్లో ఆడు స్లాబ్ వేస్తున్నాడు, ఫస్ట్ ఫౌండేషన్ పిలిచాడంట, వెళ్ళాలి. స్లాబ్ వేస్తున్నాం, వెళ్ళాలి. గృహప్రవేశం అయిపోయింది, వెళ్ళాలి. అమ్మాయి ఓణీల ఫంక్షన్, అసలు ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఈ పంచాయతీలు, ఈ గ్రామంలో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటే వాడు ఎన్ని ఈవెంట్లు వాడు ఫ్యామిలీలో వాడు చేసుకుంటే అన్ని ఈవెంట్లకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో ఏంటంటే, నేను లేను, మా మిస్సెస్ ఉంది, ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు. మా మిస్సెస్ని 2 అలా వెళ్ళి 4 పెళ్ళిళ్ళు చూసొద్దాం అంటే పాపం ఈవిడ ఉదయం ఎక్కారు 10కో 11 గంటలు, 4 పెళ్ళిళ్ళు ఉన్నారు. రాత్రి 2 గంటలైందండి. 16 పెళ్ళిళ్ళు 18 పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యారు ఎమ్మెల్యే గారు. 16 to 18 మ్యారేజెస్. మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే నైట్ 2 o'clock. ఈ 10 to 2 ఆ మ్యారేజ్లో అటెండెన్స్ వేసుకుని డాష్ మీదకి వెళ్ళి వధువులను ఆశీర్వదించి అక్షింతలేసి దిగి వచ్చి మిగతా వాళ్ళందరినీ కలిసి మాట్లాడి కారెక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ ఫాలోఅప్స్ ఉంటాయి. ఆ ఫోను, ఈ పోలీస్ స్టేషను, ఆ ఎంఆర్ఓ ఆఫీస్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్, ఆ బ్లడ్ బ్యాంకు, ఇంకొక ఇక్కడేదో గొడవ జరిగింది, ఈ బార్లు, ఇవన్నీ ఒకప్పుడు ఎమ్మెల్యేలకి ఇలా ఉండేది కాదు. ఇన్ని అసైన్మెంట్స్ ఉండేవి కాదు పాపం. ఇవాళ ఏంటంటే యాక్సెసిబిలిటీ, స్మైల్ చెదిరిపోకూడదు, కనిపించాలి, అటెండెన్స్ మస్ట్ అన్నమాట. అయినప్పటికీ ఓటములు, ఘోర పరాభవాలు, భారీ ఆధిక్యతలతో ఓడిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది వేరే విషయం. చక్రం ఇట్లా తిరుగుతూ ఉంటుందండి, అంతే. ఆ తిరుగుతూ ఉంటే మనం చూస్తాం. మొత్తానికి ఇప్పుడు బ్యాక్ టు ఫీల్డ్ అంటే అభిమానులు కింద ఆశ్రయించి ఖచ్చితంగా వాళ్ళల్లో చాలా, అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఒత్తిళ్లు, ఇప్పుడు తీసుకువెళ్ళి ఏ సెక్షన్స్ కింద ఏ కేసులు ఏ విధంగా నమోదు చేశారు, వాటి పరిస్థితి ఏంటో కూడా మనం ఒకసారి చూడాలి. దాని గురించి కూడా ఒకరోజు ఒక అధ్యయనం చేసి మనం విశ్లేషిద్దాం. ఈలోపు ఏంటంటే హీజ్ ఎ లీడర్ మెటీరియల్, నో డౌట్ ఎట్ ఆల్. మంచి విశ్లేషణ అందించారు. ఆయన అభిమానులకైతే ఇది ఒక గుడ్ న్యూస్. చూద్దాం మరి ఆయన రాజకీయ క్షేత్రంలో మరి అభిమానుల నుంచి ఒత్తిడే కావచ్చు, అధినేత నుంచి వచ్చే ఒత్తిడే కావచ్చు, కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే వారి వైఫ్ను మరి తెర మీద తీసుకొస్తారని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక,
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.